హాయ్ అండి, ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ కొర్ర దోశను సింపుల్గా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ కొర్ర దోశను తయారు చేయడం కోసం ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల కొర్ర బియ్యము, ఒక గ్లాసు మినపప్పు లేదా ఉద్దిబేలు అంటారు కదా, వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకుని 2 నుంచి 3 సార్లు నీటిలో శుభ్రంగా కడుక్కొని ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకొని కనీసం 8 గంటల సేపే నానబెట్టుకోవాలి. మీకు మరీ సమయం ఎక్కువగా లేనట్లయితే ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇంకొకసారి నీటిలో శుభ్రంగా కడుక్కొని వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఈ కొర్రల్ని అలాగే మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనము ఇలానే దోశలు వేసేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ ఈ పిండిని పులియబెట్టుకుంటున్నాను. ఈ పిండిని ఓవర్ నైట్ పులియబెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత బాగా హీట్గా ఉన్న పెనం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశలు అంటుకోకుండా వస్తాయి. ఇలా హీట్గా ఉన్న పెనం మీద ఒక పెద్ద గరిటెడ్ అంతా దోశ పిండిని యాడ్ చేసుకొని మనకి దోశలు పల్చగా కావాలంటే క్రిస్పీగా కావాలంటే పల్చగా లేదా మెత్తగా కావాలంటే మందంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని 2 వైపులా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిండితో మనము ఊతప్పం కానీ లేదంటే పొంగనాలు కానీ వేటినైనా తయారు చేసుకోవచ్చు. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి.